కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారు కార్యాలు సక్రమంగా సాధించగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా మీరు నెరవేర్చేటువంటి కార్యక్రమాలు మీ స్నేహితులకు ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీరు కూడా భవిష్యత్తులో ప్రయోజనాలను పొందగలుగుతారు. మీ ఆలోచన స్థాయిలు కొంత ఒకసారి ఒక ఆలోచన, ఇంకొకసారి ఇంకొక ఆలోచన, అలా వైవిధ్యంతో ఉండడం వలన సరియైన నిర్ణయాన్ని సకాలానికి తీసుకోవడం విషయంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకని ఆత్మీయుల ద్వారా సంప్రదించి వారితో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శత్రువులను మీరు జయించగలుగుతారు. శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. సంబంధాలు వృద్ధి చెందుతాయి. కొత్త పరిచయాలు తాత్కాలికంగా పరిచయాలు మాత్రంగానే ఉన్నా ఆ పరిచయాలు పెరిగి పెరిగి ఆర్థికంగా అవతల వ్యక్తి వృద్ధి చెందడంతో పాటు తనకు సహాయపడిన వారందరికీ కూడా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండే అవకాశం ఉంది. అది ఎక్కువ శ్రేయస్కరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. మీ యొక్క కృషిశీలత వల్ల శత్రువులు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. వారిని మీరు జయించగలుగుతారు. వారి యొక్క కృషి మీ ముందు ఫలించదు. అందువలన సక్రమంగా దాన్ని జయించుకోవడం మంచిది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ సత్ప్రయోజనాలని పొందగలుగుతారు. ఆర్థిక రంగం అనుకూలంగా ఉంటుంది. స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఇంకా విశేషించి మీరు చేసేటువంటి కృషి వలన ఏ వ్యక్తులకైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే విషయాన్ని కూడా మీరు గమనించగలుగుతారు. ఆ విధంగా గమనించడం వలన ఎక్కువ ప్రయోజనాలు అందించే అవకాశం ఉంది. స్నేహితులు మీకు సహకరించేవారుగా ఉంటారు. వారు చేసే కార్యక్రమాల వలన మీకు గౌరవం పెంపొందే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అలాగే శుభకార్యాలు ఇంట జరగడానికి అవకాశం ఉన్నటువంటి సమయంగా దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతో బాగా ఉంది. మీ యొక్క కృషి ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది కాబట్టి మీ రంగము కూడా దానికి అనుకూలమైనది కాబట్టి మీరు ఎక్కువ గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. సమయానికి అవసరమైన దానికంటే ఎక్కువ గుర్తింపు పొందడం అనేటువంటిది కూడా కొన్ని ఇబ్బందులు కలగజేస్తుంటుంది. అయినప్పటికీ కూడా మీ ప్రయత్నం లేకుండా ఉండడం చాలా మంచిది. పని కావడం కోసం, సానుకూలం కావడం కోసం అనే రెండు రూపాల్లో మనం వ్యవహరించడం చాలా కష్టం. అందుకని మనం వృత్తి స్థానంలో గౌరవాన్ని పెంపొందించుకునేందుకు చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇస్తుంది.